మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిం ఫ్యాబ్రిక్ కండిషనర్. ఆయన ఇంకెన్నాళ్ళు ఉంటుందిరా ఇలా అంచెల్లా అయిపోతున్నావు. ఈ వేళ తెల్లవారు ఏమిటో నాకు ఆకలి దహించేస్తూ ఉంది. మీ అందరికి సెలవు ప్రకటించేసాను. వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. ఈ వేళ ములక్కాడ పులుసు బెండకాయ ఈగులు. ఏమండి మీరు పిల్లలకి చెప్తున్న చదువు ఇదే? పిచ్చిదారా, అక్షరాలు అందరూ నేర్పుతారే, నేను ప్రతిదిన నేర్పుతున్నాను. అంతకంటే లంచాలు పుచ్చుకోవడం నేర్పుతున్నాను రాదు. అమ్మమ్మ ఎంత మాట! దీన్ని లంచం అనకూడదు, శ్రీకారం. శ్రీకారమా? ఏ పని ప్రారంభించాలన్నా శ్రీకారం చుడితేనేగా ఆ పని సక్రమంగా నెరవేరేది. అలాగే వీళ్ళకి ఆతో పాటు శ్రీకార మహత్యం కూడా నేర్పేశానా, చదువు వచ్చేస్తుంది, ప్రతి తెలుగు తెలుస్తుంది. సర్లేదు, ఈ పండక్కైనా పట్టు చీరకొని పెడతారా? అది సంగతి. అలా నా దారికి ఈ కాఫీ అనే శ్రీకారం నాకు చెప్పేసి నీకు కావాల్సింది నెరవేర్చుకోవాలని చూస్తున్నావా? మరి నేను కూడా వాళ్ళకి చెప్పే ఇదేనే. వాళ్ళండి చంపడం. జానకి, జానకి, రే పాండు, మీ ఆవిడ ఎప్పుడు లేస్తుందో ఏమో. ఇదిగో కాఫీ. నువ్వెందుకమ్మా తేవటం? కడుపులో కలిసి అదే అక్కడికి వచ్చి తాగదు. పోనీలేరా, నేను పోయిన తర్వాత ఎలాగూ తప్పదు. అప్పుడు అనగా లేచి అమ్మ అవస్థ పడుతుంటే ఇంటికి పెద్ద కొడలివి బావిడి పొద్దు కదా పడుకోవడానికి నీకు సిగ్గులేదు. ఏమిటి పొద్దున్నే ప్రారంభించారు? ఎవరైనా సిగ్గుపడాల్సింది మీరా నేనా? నేను మీకంటే 100 రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నాను, మర్చిపో. ఏదో పిఏ దాకా సతిగాను, నేను ఉద్యోగం చేస్తానని ఏడో బట్టి కానీ నీ సంపాదన మీద బతకాల్సిన కర్మ నాకేం పట్టలేదే. ఇదిగో ఎవరి బాధ్యతలు వాళ్ళు గుర్తిస్తా నేనే ఏదైనా రాణికొచ్చేది. నేనే ధర్మపిండ పిండలేనే, చాకరీ చేస్తూనే ఉన్నానుగా. చేసావు నా కోడి ఉద్యోగం మానే. ఏమిట్రా మానే మానే అంటావు? ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేసి 10 రాళ్ళు చేపట్టే కదా, వేణీళ్ళకి సన్నీళ్ళు సహాయం అనేది సంసారం గడుస్తుంది. ఇలా ప్రధానికి దాన్ని వెనకస్తురండి వాళ్ళు చూసుకుని అందరం వ్యతిరేక తానం చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది. అబ్బా పెళ్ళం అంటే ఇంకా నీకు టీకా తాత్పర్యం కూడా తెలిసినట్టు లేదు. పెళ్ళైన కొత్తలో కాళ్ళ దగ్గర దాచి, ఆ తర్వాత ఒళ్ళో లాచి, పిల్లల తల్లి అయిన తర్వాత నెత్తి మీద తాండం. అది రా సంసార రాహిత్యం. పిల్లలకి ప్రైవేట్ చెప్తున్నారుగా, ఈ రహస్యాలని వాళ్ళకి చెప్పండి, వాళ్ళైనా బాగుపడతారు. ఏమిటే వీడికి ఇన్నేళ్ళు వచ్చి ఇంకా సంసార రహస్యం? ఇన్నేళ్ళు సంసారం చేస్తే మీకు తెలిసింది, ఇక వాడికి తెలుస్తుంది. తేడా రాసు ఇదేనా రావటం? అవునన్నయ్య, నీకు అందరూ అంతే ఉంటుంది. పొద్దుగా పట్టి మంగం పట్టి కూర్చున్నారు. మంచి నూనె కరువు మంచి నీళ్ళ కరువు కూడా వస్తుంది కదయ్యా. అందుకని పొట్ట చేత్తో పట్టుకుని ఈ పట్టి మంచాన్ని అతుక్కుపోతే తర్వాత పోయేటప్పుడు ఇట్లాగే తీసుకుపోతారని. ఏమిటా చిన్న అబ్బాయి అంటే తొందరగా వచ్చేసావు? వారికంటే ముందు రావాల్సిందన్నా, నేను లేటు. మీరు సర్కార్లో చదువు వస్తానన్నారు. అబ్బా, మీరు సర్కారు ఉద్యోగం చేసి అన్ని మీకు సర్కారులా కనపడుతున్నాయండి. వంటైనా సర్కారే, బస్సు అయినా సర్కారే, గుర్రమైనా సర్కారే, నేనైనా సర్కారే. అబ్బా, సర్కారు ఉద్యోగం అంటే పట్టి తప్పేస్తున్నారా? ఎంత తేలికైపోయిందో. అదేం లేదు. గుడ్ మార్నింగ్. వచ్చి నాన్నగారు ఉత్తరం రాశారు, ఈ ఉద్యోగం అయితే ప్రమోషన్ వచ్చేస్తుందని. ఇది క్రెడిట్ ఆఫీస్ ప్రాసెస్ గెటింగ్. Not even in the process of getting it. Just trying to surmount opposition from you male employees. అదేంటి మధ్యలో మగవాళ్ళం మేము చేసాం? ఏం చేయక్కర్లేదు, మీలాగే మాకు సొసైటీలో ఒక స్టేటస్ ఉందని గుర్తిస్తే చాలు. వచ్చావా బాసు? మొదల్లో ఏం మార్పు వస్తాడు కనపట్లేదు. అది సరేనే, హోటల్ భోజనం సరిపడడం లేదా ఏమైనా ఇలా చిట్టిపోయావి? వాళ్ళు ఏం పెడితే మాత్రం నువ్వు పెట్టేటట్టుంది. ఏమో ధర్మరాజు, పరీక్షలు బాగా రాశారా? ఎంత బాగా రాస్తే మాత్రం ఏం లాభం చెప్పండి. ఏదో పంపించాడు, ఏమున్నాయి అది? పెట్రోల్ ధరలు పెరిగిపోయిన దగ్గర నుంచి మొత్తం అంతా తారుమారు అయిపోయిందండి. పెట్రోల్కి నీ పరీక్షకి సంబంధం ఏమిటో? అమ్మమ్మ, చాలా దగ్గర సంబంధం ఉందండి. పెట్రోల్ ధరలు పెరిగిన దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా బస్సులోనే ప్రయాణం చేస్తున్నారండి. జనం రద్దీ అయిపోతున్నారు. పాపం లెక్చరర్స్ కూడా ఇలా వేళ్లాడుతూ వస్తున్నారు. అక్కడ కోపతాపాలు సెట్ అవుతున్నాయి, అవన్నీ మామ చూపిస్తున్నారు. కర్మ కొద్దీ ఒక్క అంతా మేము తప్పు రాశామే అనుకోండి, మొత్తం అన్ని ఇలాగే రాసిన చోట వీళ్ళని మొత్తం కొట్టేది. పేపర్లో నెంబర్ లేకపోవడం, తర్వాత మీరు తిట్టారు, ఇవన్నీ ఎందుకు చెప్పండి మాకు. ఇంతకీ బాగా రాశారా లేదా నాయన తండ్రి? ఏ కంగారు పడద్దు, నేను రాయవలసిన రాసేసాం, మా డ్యూటీ మేము చేసేసాం. తర్వాత నా అదృష్టం ఇప్పుడే తేలిపోయింది. ఈ చీరలు నీకోసం తీసుకొచ్చాను. ఇవన్నీ నాకు ఎందుకురా? మరి ఏం కావాలో చెప్పాను. నువ్వు పెళ్లి చేసుకుని కోడని తీసుకురా నాయన. అప్పుడు ఎందుకమ్మా ఈ బరువు బాధ్యతలు? అది కాదు, నా ఒంట్లో ఊసుకుండగానే వచ్చి ఆవిడ గారికి కూడా ఇంత చాకరీ చేసి నీ రుణం తీర్చుకున్నాను. నీ బాధ నాకు అర్థం కాదు. ఎన్నాళ్ళు అంటే అన్నయ్య వదిన సంపాదన మీద ఆశపడ్డాను కాబట్టి అన్నిటికీ సర్దుకుపోవాల్సి వచ్చింది. మనకు మంచి రోజులు వస్తున్నాయమ్మా. నేను రాజు కలిసి వ్యాపారం పెట్టబోతున్నాను. వ్యాపారమా? అందుకు మా వాడేందుకు అక్కడే ఉందని తిరగచ్చు. చూసారా,
నేను వ్యాపారంలో గొప్ప తద్దమనని మా తాతయ్యకి పెద్ద నమ్మకం. మీ వాసు అన్నాడు అనుకోండి, నా చేత మా తాతయ్య ఏ వ్యాపారమైనా పెట్టించేస్తాడు. అందుకని మీ వాడిని మా ఊరు తీసుకెళ్ళిపోతున్నాను. అంటే మీ తాతయ్యకి మా వాడిని శ్రీకారం పెడుతున్నావు అన్నమాట. శ్రీకారం అంటే లంచమైనా వ్యర్థం. అమ్మా 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 గ్రహించేసావన్నమాట. ఓ ఏట్లో పడేసినా ఒడ్డు పడిపోతాయి నువ్వు. అంతా మీ ఆశీర్వాదం. రాజుబాబు మీ తాతయ్య గారు ఏదో బండి పంపిస్తారన్నా మధ్యలో ఈ తగలడం అంటే పంపిస్తాను. గుర్రానికి తలిచేమేమో. బాబు నీ బండి ఎవడెత్తారా? తాతయ్య గారు బండి పంపారు బాబు. ఎవరు తాతయ్య గారు బండి పంపించారా? సారా ఈ పట్టు. అరే బాబే బాగున్నా? తాతయ్యడి నిద్రపోతున్నాడు మాట. సారా రాజు బాబు ఎక్కడే ఎక్కడ? అరే మా తాతయ్యను ముత్తాత కలిసి వేయించారనమాట. కొంచెం కొంచెం అప్పుడప్పుడు గతులు. నీకే చెప్పేది కొంచెం నిదానం పోలేవయ్యా. గతుకులు ఏంటది? ఆయన ధర్మరాజు ఏంటది? రైలు అయింది, బస్సు అయింది, పడవైంది, ఇప్పుడు ఈ పల్లకేసావా? నా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ టపటపామని విరిగిపోకునిపే నా ఖాళీ బుద్ధి చెప్పుకుంటాను. నిదాన్ని నువ్వు దారులు తెలియక ఇబ్బంది పడిపోతావురా. నేను అవుతాను కదా. రే బాబే నువ్వు పోనీ ముందు. పోనీ ఎంత అందంగా ఉందిరా మీ ఊరు. వెరీ బ్యూటిఫుల్, వెరీ ఫైన్. చూసినాడవరా? ఇదో ఈ కనపడే తోటంతా మా తాతయ్య గారిదే. ఇదిగా వెళ్ళి ఇది అందరూ కానీ మరి మళ్ళీ కాయ చేసాలే. తోటలో కాయకి వచ్చారా? మరి ఎక్కడ మరి? అయ్యో గేదె ఎవరు? ఏమిటి? దామాది దామాత దామాది. ఒకసారి రావాలా? ఎందుకు? ఎందుకంటే సావిత్రి. నా పేరు సావిత్రి కాదండి, వరలక్ష్మి. నీ పేరు వరలక్ష్మి కదా. చిన్నప్పుడు ఇంత లంగా వేసుకుని, ఇంత జాకెట్ వేసుకుని, ఇంత జడ వేసుకుని, ముక్కు నిండా కీవిడి అసహ్యంగా ఉండేదాన్ని. అమ్మో ఇప్పుడు లంగాలు, ఓణీలు, కొబ్బరి ఉండాలు. ఎంత ముద్దొస్తున్నావో. నన్ను ఎవరు అనలేదండి, బాగున్నావని. ఎవరో లేదా పాప? నేను అన్నా అనేస్తున్నా. ఎంత ముద్దొస్తున్నావో. ఏ జాగ్రత్త, మళ్ళీ ఈసారి వెళ్ళన్నావా కొబ్బరి బొండ మెళ్ళో కట్టి గోదావరిలో తోస్తాను. జాగ్రత్త. ఆ మాట మాత్రం అనక. నాకు అసలు ఈత కూడా రాదు. మమ్మల్ని అయితే కొడతాదని శ్రీలక్ష్మి ఏం చేస్తా? శ్రీలక్ష్మి అయితే మహాలక్ష్మి అయితే ఊరుకుంటారేంటి? ఎక్కడా లక్కమా? ఓ లక్కమా, లక్కమా. చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారు పాపం. తీసుకోండి, తీయగా ఉంటాయండి నీళ్లు. మరీ సిగ్గుపడతారేంటండి? లక్కమా, లక్కమా, నీకు ఇదే అమ్ముతుంట. మన మామిడికాయలు బాబు, నిన్న నిమ్మకాయలు ఉండే. ఆ కాడ ఉంటే ఈ కాడ, ఈ కాడ ఉంటే ఆ కాడ ఎక్కి పోసేస్తారండి. ఇవాళ కొబ్బరికాయ మీద పడ్డారండి. చచ్చా అల్ర ముఖ. భలేవాడివే తాత. ఏ శుక్రవారానికో శనివారానికో ఒక కాయ కోసుకుంటే దొంగతనమే అంట కట్టేస్తున్నావే. చెట్టెక్కిన పెద్ద మనిషి పక్కనే ఉన్నాడు, కోసిన కాయ చేతిలోనే ఉంది. ఆయన్ని అడగొచ్చుగా. ఏంటయ్యా నువ్వా? అయ్యో రామా, నువ్వు చూస్తాడు తాత. ఎక్కడైనా దొంగని దొంగ అని ఒప్పుకుంటాడేంటి? కనపట్టల్లా దొంగ కోళ్ళు వచ్చే రకం. ఏం పెద్ద మనిషి అయ్యా? వేసింది దొరబాబు వేషమా? చేసేవి దొంగతనాలా? చచ్చా బుద్ధుండక్కలేదయ్యా? ఏదోలే తాత, పాపం కుర్రతనం తెలియక చేశాడు. నువ్వు మరీను. చూడండి, తప్పైపోయిందని ఈ కొబ్బరికాయ ఇచ్చి దండం పెట్టేయండి. మా తాత చాలా మంచివాడు, ఏమనుకోడు. ఇచ్చేయాలి మరి. వస్తాను తాత. ఆగు పాప, పద పోలీస్ స్టేషన్ కి. నేనా? ఎందుకు? నన్ను పోలీసులకు అప్పచెప్పి సాక్ష్యం చెప్పడానికి. నాకే ఇదే పనా? నా బోల్డని పనులున్నాయి. పోనీలే బాబు, తమ తప్పు తెలుసుకున్నారుగా. ఈ మాత్రానికి పోలీసులు ఎందుకు, ఫిర్యాదులు ఎందుకు బాబు? ఏం లేదు, ఇదంతా పూర్తి వివరాలతో దర్యాప్తు జరపవలసింది. ఇది నా డ్యూటీ. ఇంతకి తమరెవరు బాబు? నేను ఈ జిల్లా కలెక్టర్ని. అయ్యో బాబు, దండాలండి. తప్ప క్షమించండి బాబు. కూపడు బాబు. అయ్యో కూపడానికి కుర్చీలు లేవే. ఒరే ఎక్కనా కుర్చీలు పట్టుకోండి.
ఏం పిల్ల? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మే. అవును, నేను చెట్టు ఎక్కుతుండగా కాయ కోస్తుండగా చూసావు కదా, చెట్టు దిగుతుండగా కూడా చూసావా? అబ్బే, మీరు చెట్టు ఎక్కలేరు, ఎక్కించినా దిగలేరు కూడా. అయితే ఎందుకు అబద్ధాలు చెప్పారు? అయ్యయ్యా, నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పనండి. ఏదో ఇలా కష్టాలు వచ్చినప్పుడు, ఎవరినైనా ఏడిపించాలని బుద్ధి పుట్టినప్పుడు అప్పుడప్పుడు. కొబ్బరికాయలు దొంగతనం చేయడం తమకు వచ్చిన కష్టం? అయ్యో, నేను ఎప్పుడు కొబ్బరికాయలు దొంగతనం చేయనండి. ఏదో కష్టం వచ్చినప్పుడు అప్పుడప్పుడు. ఏదో కష్టపడి కోసుకున్నట్లున్నారు, 4 కొబ్బరికాయలు పెట్టుకుంటారా? వద్దండి. నేను కూడా ఎవరికి ఎప్పుడు ఇప్పిస్తాను లేదనుకోండి. ఆడపిల్ల కష్టాలు ఉన్నప్పుడు, అబద్ధాలు చెప్పి ఆడపిల్లను అదుపులో పెట్టవలసి వచ్చినప్పుడు ఇలా జిల్లా కలెక్టర్ నన్ను అబద్ధాలు చెప్పి ఏ భయపడ్డావా పాపం? నేనెవరికి భయపడినా, ఏవో కష్టాలు వస్తున్నాయని అనుకున్నప్పుడు, అవి తప్పించుకోలేనేమో అని అనుకున్నప్పుడు తప్ప. అమ్మాయి, పొద్దున్నే పెట్టబట్టు కూర్చున్నావు. అమ్మొచ్చే వేళయింది. ఆ అక్కయ్య ఎక్కడుందో ఏమిటో. కొబ్బరి తోటలో వెళ్ళింది. ఇంత వయసు వచ్చినా ఇంకా దీనికి చిన్నతనం పోలేదు. ఎక్కడుందో ఏమిటో. వెళ్ళు, ఎక్కడుందో చూసి తీసుకురా అమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. కిందలో దాక్కుని సంకలో కూర్చొని వస్తుంది వస్తుంది గోదావరి వస్తుంది. ఏమండి, మీ ముద్దుల కూతురు ఇంట్లోనే ఉందా, ఊరి మీద ఊరేయడానికి వెళ్ళిందా? ఎవరి గురించే నువ్వు అడిగేది? శ్రీలక్ష్మి సంగత, చిత్తి సంగత? అబ్బా, అక్కడికి మీరు మాత్రం ఇద్దరు కూతురు సమంగా చూస్తున్నట్టు, నేనేమో సవతి కూతురుగా చూస్తున్నట్టు. వచ్చినే ఉన్న తెలివితేటలన్నీ వలకబోయకండి. నేను అడిగేది మీ శ్రీలక్ష్మిని గురించి. ఏమండి, ఎక్కడికి వెళ్ళిందంటే గుళ్ళ గంటలాగా గుడ్లు మిడకరించి చూస్తారేమిటి? పొద్దున అనంగా పూజలో కూర్చొని ఇప్పుడే తెవడతాం. అమ్మ కూడా ఇవ్వు. పూజావుటే అది అక్షరంగా ఇంట్లో కూర్చొని పూజా పురస్కారాలు చేస్తుంటే కొబ్బరి తోటలోనూ మామిడి తోటలో తిరుగుతుందని ఒకటే ఓడి దర్శి ఇంట్లో ఉంది కానీ నీ పెత్తనం అయితే అంతే. చూడు, ఈ 2 రోజులు బిల్లు కదటానికి వీల్లేదు, తెలిసిందా? మళ్ళీ అమ్మాయికి పెళ్లి చూపులా? అబ్బే, అమ్మాయి కాదు నీకు. అది కాదు. చూడండి, ఈసారి ఖచ్చితంగా చెబుతున్నాను. తండ్రి కూతుళ్ళు కూడబలుకుని నేను తెచ్చిన ప్రతి సంబంధాన్ని కాదు అంటున్నారు. ఈసారి అలా జరగడానికే వీలు. అది కాదు, పెళ్లి కొడుకు ఎవరు అని. పేర్రాజు గారి మనవడు ధర్మరాజు. రాజు గారికి అంతమనం ఉన్నట్టే. మీకు ఏం తెలుసు కనుక ఇది తెలియటానికి. సోదమ్మ కొడుకు పట్టణంలో చదువుతున్నాడు. నేను అన్నీ మాట్లాడే వచ్చానండి. ఊరుకోమ్మా. పొలంలో దింపినకాయ జాగ్రత్తగా పట్టండి. అలాగేనండి. తాతయ్య, నేను ఏం ముద్రపోయినా అప్పుడే పెళ్లి పెళ్ళంటున్నావు. అమ్మాయి, నా చెప్పుడు పట్టడమ్మా. అలా పొలం వెళ్ళొస్తారా నాన్న? పొలం కాదమ్మా, నీ సుపుత్రుడికి కాస్త దేహ శుద్ధి చేద్దామని. ఊర్లో ఎంతమంది ఉన్నా సరే నేనే లోపు నీకు. నోరు మీద నేను చూసే నేను నడవట్లేదు. అదో ఆ గేదె కొమ్ము లాంటి మీసాలు దొరుకుతున్నాను. రేపటి చూడు, నేను మీసాలు పెంచేస్తాను. అప్పుడు నీ గతి. ఒరే ధర్మ, ఇలారా. ఏమిటమ్మా, ఏమిటి ఏమిటి? బాబు, మీ నాన్న లాంటి వారే చెప్పు కింద చేయగలే తాతయ్య చెప్పినట్టు వినేవారు. నోరు మూసుకొని ఆయన చెప్పినట్టు విను బాబు. ఏంట్రా? నువ్వు మా తాతయ్యకి ఎలాగైనా సిఫార్సు చేయాలరా. ఈ టాపిక్ నో సిఫార్సు ఏంటి? అక్కడే ఉండాలి లిటిగేషన్. నువ్వేం చెప్పినా సరే మా తాతయ్య వెన్నపూసలా కరిగిపోతాడు, కరిగి నెయ్యి అయిపోతాడు. మళ్ళీ ఆ నెయ్యి పేరుకోకుండానే నా విషయాల్ని మా తాతయ్య చెప్పేయాలరా. అలా ఓకే? ఓకే. సుబ్రాజు, విజయ్ గారి కొడుకు పెళ్లిట 2 బళ్ళ డొక్కలు అక్కడ పంపించు. ఇదో ఈ కొబ్బరికాయలన్నీ మావే, ఆ డొక్కలు లేవు అవి కూడా మావే. ఎలా పోయి చెప్తున్నా తాతయ్య తాతయ్య తాతయ్య. ఏం లేదు, ఆయన ఏదో నీతో మాట్లాడాను. ఏమిటి బాబు? ఏం లేదండి. ఎందుకు ఆ పిల్ల ఎవరండి? ఆడపిల్లేనా ఆయన? ఇంకా పెళ్లి కాలేదు. నోట్స్ అయితే ఉన్నాయి పాపం. ఏమిటండి ఆ గాడిద బాగుతున్నాడు? అదేనండి, ఆ పిల్ల కనుమొక్కు తీరు ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాడు. అన్నీ ఉన్నాయి, పని చేసే పద్ధతుల్లోనే ఉన్నాయి. ఇంకా ఏమన్నా అడగాల్సింది ఉందా? తాతయ్య గారు మన దొరుకుతారా? పోనీ పెళ్లి చేసుకుంటే వ్యాపారం చేసుకోవడానికి డబ్బు దొరుకుతుందా? అదడు అదడు. ఈ కుర్రవాడితో అన్ని విషయాలు మాట్లాడి నాకు నచ్చి నమ్మకం కుదిరితేనేరా. నీకు అన్ని కుదిరిలోపు నా రోగం కుడుతుంది. ముందు వ్యాపారం మీద తేలితేనే పెళ్లి చేసుకునేది, లేదంటే అంతేరా? అంతే అంతేరా? అంతే. ఒరే సింహాచలం, రారా. వెళ్ళరా తాతగారు. వీడిని ఎత్తుకోరా. ఎత్తుకోమన్నా నాకే. అవును, నన్ను ఎందుకు ఎత్తుకోమన్నా? ఆ కొబ్బరి పీచు వచ్చినట్టు చర్మం ఒలిపించేస్తాను, జాగ్రత్త. అయ్యో వెళ్ళరా.
ఇప్పుడు చెప్తున్నాను. నాకు వాసుకి ఆ పిల్ల నచ్చుతేనే నేను పెళ్లి చేసుకున్నది, లేకపోతే బుడి బుడి. అర్రే వచ్చారా? ఏమేమో పెళ్లి వారు వచ్చారే. నమస్కారం బాబు. నమస్కారం. ఆహా, అంతా తాతగారి విగ్రహం. ఆ బొట్టు పొడుగు వర్చస్సు మా లక్ష్మి అదృష్టంరాలు బాబు. మా మనవడు వాడండి. ఒరే ధర్మాయిలరా, వీరు శ్రీనివాసరావు గారు, వాడి స్నేహితులు. ఇతనా మీ మనవడు? అవునండి, ఇతనే వాడి మనవడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసుకుని ఉంటాం, అందుకే పోల్చుకోలేకపోయి ఉంటాం. అవును, మిమ్మల్ని చూడగానే అనుకున్నాను ఏ పట్రాలో పడి పంతులు అని. మంచి మాటగారే. ఎక్కడే? అయ్యా రండి బాబు, రండి రండి. వెళ్ళరా రండి బాబు. ఉండవయ్యా, నేను ఎరగని పిల్ల. చూడవలసిన వాడు వాడు, సర్టిఫికెట్ ఇవ్వాల్సింది వీరు. మీరు వెళ్ళండి. రండి బాబు. ఓ నమస్కారం రాంభద్రరాజు గారు. కులాసా, మా మనవడి ధర్మడి పెళ్లి చూపుల కోసం వచ్చాం. మీ దర్శనం కూడా కలిగింది. ఏమిటో ఈ కొబ్బరి చెట్టునే నమ్ము కూర్చున్నావా? ఏమీ లాభం లేదండి. మీరు అలా అంటే అలా చెప్పండి. అలాగే. ఈ ఏడు గాలివానకు పూర్తిగా పడిపోయాయి. తీసుకోండి. అలాగే అక్కర్లేదండి. మొహమాట పడకండి, తీసుకోండి. ఏమే కొబ్బరికాయ పిల్లలు తీసుకురారే. పోయిలు. అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు. అవునండి. మీరన్నా చెప్పండి. ఓ అలాగే. నాయనా ఎవరండి? నువ్వు కూడా సిగ్గుపడితే అలా ఒక పిల్లవాడివి. చూడమ్మా, ఎలా ఉన్నాడు? మాడిపోయి తెగలా ఉన్నాడు. నువ్వు కూడా సిగ్గుపట్టే ఎలా అమ్మా? పెళ్లి అంటే 100 ఏళ్ల పంట. ఒకళ్ళని ఒకడు చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చూడమ్మా, సరిగ్గా చూడమ్మా. ఏమేవ్ కాఫీ రెడీయా? సంగీతం ఏనా వచ్చాది? అది వచ్చా అయితే వాడోడు వాడి బావగారు కాఫీ.